హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. స్టాక్ మార్కెట్ గురించి పరిచయం ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా సరే జనరల్గా మాట్లాడుకునే టర్మ్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది జనరల్గా వినిపిస్తుంది. పలానా స్టాక్ సపోర్ట్ దగ్గర ఉంది, సో మంచి బయింగ్ ఏరియా, పలానా స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, సో ఇక్కడ సెల్ చేయొచ్చు అనేసి. సో ఈరోజు మనం ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఒక స్టాక్ని సపోర్ట్ దగ్గర ఎందుకు బై చేయాలి, ఒక స్టాక్ని రెసిస్టెన్స్ దగ్గర ఎందుకు మనం సెల్ చేస్తాము అనేది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, జనరల్గా మనం వింటూ ఉంటాము ఈ స్టాక్ సపోర్ట్ దగ్గర ఉంది, బై చేయొచ్చు అనేసి. సో సపోర్ట్ అంటేనే మనకు అర్థమవుతుంది ఏదైనా ఒక స్టాక్ వచ్చేసి పలానా ఏరియాలో ఒక పర్టిక్యులర్ జోన్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ట్రెండ్ లైన్స్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఒక లైన్ మాత్రమే అనుకుంటారు. అది చాలా తప్పది. లైన్ కాదు, అదొక జోన్. సో ప్లస్ ఆర్ మైనస్ 50 to 100 పాయింట్స్ అయితే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ కనుక 100 రూపీస్లో సపోర్ట్ ఉంది అంటే కనుక దానికి 50 నుంచి 100 వైపు కొంచెం అటు ఇటుగా 120 ఆర్ 80. ఓకే, 100 ఎగ్జాక్ట్గా పనిచేయదు, 100, 120 ఆర్ 80. ఓకే, సో ఈ జోన్ ఏదైతే ఉందో 120 to 80 జోన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ జోన్ అనాలి. ఎప్పుడు కూడా సపోర్ట్ లైన్స్ ద్వారా మనకు వర్కౌట్ అవ్వదు. అందుకనే చాలామంది ఇది తెలియక జనరల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి అక్కడ కొంచెం బ్రేక్ అవ్వగానే ఇమీడియట్గా బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ అయితే ఇక్కడ నుంచి అయితే చేయొద్దు. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ జోన్. ఓకే, సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్. ఓకే, సో సపోర్ట్ జోన్ అంటే ఏంటి? సపోర్ట్ జోన్ అంటే ఆ ప్రైస్ దగ్గర వచ్చేసరికి బౌన్స్ అవుతూ ఉంది. బౌన్స్ అంటే ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చేసరికి స్టాక్ ఆ పర్టికులర్ స్టాక్ వచ్చి మళ్ళీ బౌన్స్ అవుతూ ఉందన్నమాట. సో దాన్ని సపోర్ట్ అంటారు, అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని. రెసిస్టెన్స్ అంటే దానికి మించి ప్రైస్ పైకి వెళ్ళలేకపోతుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటారు. లైక్ సపోజ్ ఒక 100లో మనం సపోర్ట్ అనుకుంటే 200లో రెసిస్టెన్స్ అనుకుంటే ఆ 200ని బ్రేక్ చేసుకుని స్టాక్ వెళ్ళలేకపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ రెసిస్టెన్స్ అనమాట. యూజువల్గా మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ దగ్గరే బై చేయాలి. సపోర్ట్ దగ్గర ఎందుకు బై చేయాలి అంటే, సపోజ్ మనం సపోర్ట్ జోన్ అనుకున్నాం 100 ఆర్ 80 to 120 మిడిల్లో ఉంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ స్టాక్ పలానా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఈ 100 రూపీస్ ఏరియాకి వచ్చినప్పుడు మనకి 90 ఆర్ 80 ఆర్ 70 అనేది స్టాప్ లాస్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, అదే కనుక 150లో పెట్టుకుంటే కనుక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉంది కాబట్టి ఎటైనా స్టాక్ అనేది మూవ్ అవ్వడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి ఆ మధ్యలో మనం ఎంటర్ అవ్వకపోవడమే మంచిది. సో ఏదైనా ఒక స్టాక్కి మంచి సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని యాజ్ పర్ సపోర్ట్ అనేది మనం ఎంటర్ అవ్వడం అనేది మంచి పద్ధతి అనమాట. సో మనం ఇక్కడ లైవ్లో ఒక చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం తెలుసుకుందాం, రండి. సో ఇక్కడ మనం రిలయన్స్ స్టాక్లో ఉన్నాము. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ డి అని వచ్చింది కదా, సో డైలీ టైం ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ వచ్చింది అనేది, ఒక సపోర్ట్ జోన్ వచ్చింది అనేది తెలుసుకుందాము. జనరల్గా ఈ ఏరియా నుంచి స్టాక్ అనేది చాలా వరకు మనకి సపోర్ట్ అనేది తీసుకుంటా ఉందన్నమాట ఈ జోన్లోంచి. ఓకే, ఇంకా మనం ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు ఇది కంప్లీట్గా. సో ఈ జోన్లోంచి సపోర్ట్ అనేది తీసుకుంటా ఉంది ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం అండ్ ఫోర్త్ టైం, అఫ్ కోర్స్ ఫిఫ్త్ టైం కూడా. సో మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఒకవేళ కనుక ఇక్కడనే ఒక 1835 ప్రైస్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడనే కనుక ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే మనకి ఈ ఏరియాలో వచ్చేటటువంటి ఎంట్రీస్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఇది ఒక జోన్గా పరిగణిస్తే అది బెటర్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది కూడా మనకి ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఓకే, సో ఇది ఒక మెయిన్ రెసిస్టెన్స్ జోన్ అండ్ ఇంకొక చిన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో కూడా మనకి 2 రెసిస్టెన్స్ జోన్లు అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఓకే, 2 జోన్స్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ కూడా డ్రా చేద్దాము, సో దట్ మనకి ఒక క్లియర్ ఐడెంటిఫికేషన్, మనకు ఒక క్లారిటీ కోసం.
సో స్టాక్లో అయితే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అయితే ఐడెంటిఫై చేసాం. మరి ఇలాంటప్పుడు మీకు ఆల్రెడీ ఎక్కడ బై చేయాలి అనేది మీకు అర్థమైంది. ఎప్పుడైతే ఈ జోన్లోకి ఎంటర్ అవుతుందో ఓకే, మనం అనుకున్నట్టు 100 నుంచి 80 ఆర్ 120 అనుకున్నాం కదా, అలాగే ఈ జోన్లోకి వచ్చేటరికి మనకి సపోర్ట్గా పనిచేస్తే ఇక్కడ నుంచి బై చేయడం అనేది చాలా బెస్ట్ పద్ధతి. మనకి స్టాప్ లాస్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఈ లెవెల్ వరకు వస్తుందో అక్కడ సెల్ చేద్దాం అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఒకసారి బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో ఓకే, నెక్స్ట్ ఇమీడియట్గా రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. మనకి మూవింగ్ యావరేజ్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి అనేసి. నెక్స్ట్ రీటెస్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఈ స్టాక్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యిందో తర్వాత మంచిగా మూమెంటం అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ 2369 నుంచి 2700 అండ్ 2753 వరకు అయితే ఈ జోన్లోంచి అయితే వెళ్ళడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇదే జోన్ నుంచి సేమ్ ఓకే 2367 నుంచి అగైన్ 2499కి వెళ్ళడము, సేమ్ ఇదే ప్రైస్ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళడం కూడా మనం గమనించవచ్చు. అండ్ ఇదే జోన్లోంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం కూడా గమనించవచ్చు. రెసిస్టెన్స్ అన్నాం కదా, మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఒక స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అయినప్పుడు మళ్ళీ అది సపోర్ట్గా పనిచేస్తుంది. ఓకే, అండ్ సేమ్ టైంలో సపోర్ట్ కూడా ఒక్కసారి సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చిందంటే ఇది కూడా రెసిస్టెన్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడైనా సరే ఒక స్టాక్ రెసిస్టెన్స్ పైకి వెళ్ళిందంటే ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలాసార్లు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఒక సపోర్ట్ లైన్ దగ్గర నుంచి బ్రేక్ అయిందంటే అది రెసిస్టెన్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ఏరియా నుంచి రెసిస్టెన్స్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్గా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి ఇమీడియట్గా అర్థం కాదు, సో కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. సో మనం ఇంకొకసారి ఇదే స్టాక్ కాకుండా వేరే స్టాక్లో ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ అనేది ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అరౌండ్ 6th May 2020 రోజున మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకున్నాము. ఓకే, ఎందుకంటే ఈ ప్రైస్ నుంచి ఇది వెళ్తుంది కాబట్టి అండ్ ఈ ప్రైస్లో ఎక్కువ సార్లు రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం తీసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ వెళ్ళిన తర్వాత రీటెస్ట్ చేసిన తర్వాత నుంచి అరౌండ్ 958 నుంచి అది 1112.6 వరకు కూడా రావడం జరిగింది. ఓకే, మనకి మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది, సో దీన్ని కూడా మార్క్ చేసుకుందాం. ఓకే, సో మనం అనుకున్నాం కదా జోన్స్ అని, సో ఈ జోన్స్ అనేవి మనకి ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, మళ్ళీ మనం ప్రైస్ ఇక్కడ వరకు వస్తుంది అని వెయిట్ చేస్తే కనుక ఓన్లీ ట్రెండ్ లైన్ బ్రేస్ చేసుకుని జోన్స్ కాకుండా మనకి ఎంట్రీ అయితే రాదు. బట్ జోన్స్ అనేవి డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ వచ్చినా సరే మనకి ఇక్కడ దాకా అక్యుములేట్ చేసుకుని అంటే 1009లో కూడా మనం బై చేసుకోవచ్చు. 966 వరకు ఎవ్రీ బౌన్స్ వచ్చినా సరే మనం బై చేసుకుని అండ్ ఈ కింద ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో అంటారనమాట దీన్ని, సో దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటే అంటే 924ని స్టాప్ లాస్గా పెట్టుకుని అండ్ ఎంతవరకు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ప్రీవియస్ హై ఇక్కడ వరకు మనం టార్గెట్గా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ మనకి టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది ఈ ఏరియాలో. మళ్ళీ సేమ్ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ టార్గెట్ అయితే రీచ్ అయితే అయిపోయింది. అండ్ సెకండ్ది ఎక్కడ ఉంది, మళ్ళీ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఉంది కదా ఒక రెసిస్టెన్స్ అనేది, మళ్ళీ మనం ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ అనేది సరిపోతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మరి అన్చార్టెడ్ టెరిటరీ అంటే ప్రీవియస్ సపోర్టు ఏది మనకు రెసిస్టెన్స్ లేనప్పుడు మనం ఫిబ్నాచి యూజ్ చేయొచ్చు. అది నేను వేరే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అనేది మాత్రం ఇలా మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎలా సపోర్ట్ ఐడెంటిఫై చేయాలి, ఎలా రెసిస్టెన్స్ జోన్ని ఐడెంటిఫై చేయాలి అనేది చార్ట్లో మనం తెలుసుకున్నాం కదా. ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్లో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియో టాపిక్స్ ఏం కావాలో కూడా మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు వాల్యూ యాడ్ అయినట్టు లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.